భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు గీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావులు పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారతమాత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. తలాక్ రద్దుతో ముస్లిం ఆడబిడ్డలకు ప్రధాని మోడీ అండగా నిలబడ్డారన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనే లక్ష్యానికి అనుగుణంగా పేద మహిళలకు ఇండ్ల నిర్మాణం, వంట గ్యాస్ కనెక్షన్లు, బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం, మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ కార్డులు వంటి అనేక పథకాల ద్వారా సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నాయకులు కుండల సాయి కుమార్, సురేష్, చోడిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాలో గంగనాపల్లిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఊరు మన జెండా కార్యక్రమం పేరుతో ఊరూరా జెండాలు ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ జెండా స్తూపాలు ఏర్పాటు చేసి జెండాలను ఆవిష్కరించడం ద్వారా కార్యకర్తల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక దిశానిర్దేశం రాష్ట్ర పార్టీ చేపట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోపక్క ఆర్థిక రంగంలో తిరుగులేని శక్తిగా, రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. 1980లో ఏదైతే వాజ్పేయి గారు, అద్వానీ గారు ప్రారంభించిన ఈ పార్టీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా 3 సార్లు అవకాశం వచ్చింది. ఒకసారి ఒక ఓటుతో ఓడిపోతున్నప్పటికీ కూడా నైతిక విలువలకే ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఓటమిని అంగీకరించి మరలా ప్రజల్లోకి వచ్చి ప్రజల ద్వారా ఎన్నికైన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ విధంగా నైతిక విలువలు కట్టుబడతారు, నిబద్ధతకు కట్టుబడతారనే విషయాన్ని ఇవాళ మనం గ్రహించవచ్చు. అదేవిధంగా ఇవాళ పాకిస్తాన్ ఉగ్రముఖతని అణచివేయడంలో కానీ, భారతదేశాన్ని ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో కానీ నరేంద్ర మోడీ గారు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. వారికి మరింత విజయం చేకూరాలని ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.